హలో అండి అందరికీ. చూడండి ఎరకలు మాకు ఎంత నష్టాన్ని చేశాయో, మా సామాన్ మొత్తాన్ని కట్ చేసేసాయండి. ఇవన్నిటిని మేము డబ్బాలలో పెట్టి బస్తాలలో నింపేసి పైన సన్సైడ్ మీద పెట్టాము. ఇప్పుడు వీటితో అవసరం లేదు అనేసి వాటన్నిటిని కూడా పైకి వెళ్ళేసి మొత్తాన్ని ఇలా కట్ చేసేసాయి. ఫైబర్ ఐటమ్స్ని అయితే కట్ చేసుకొని తినేసాయి కూడా. అలా ఉన్నాయి మా ఇంట్లో ఎలకలు పెద్ద పెద్దగా. వాటి ఇష్టం వచ్చినట్టు ఐటమ్స్ అన్నింటినీ కొరికేసుకొని తినేస్తున్నాయి. ఇప్పుడు వాటి బారి నుంచి నేను ఎలా బయటపడాలా అని ఒక ఆలోచన వచ్చి వీటన్నిటిని కిందికి దింపాను. ఇప్పుడు వీటన్నిటిని ఎలా క్లీన్ చేసి మళ్ళీ పైన పెడతానో మీకు చూపిస్తాను, చూడండి. ఇవి చూడండి ఐస్ క్రీమ్ బౌల్స్ ఎలా చేసేసాయో. ఇదొక ఫ్లాస్క్ అండి. దీన్ని చూడండి ఎలా కొరికేసాయో. సగానికి తినేసాయి ఫ్లాస్కోను. దాని గ్లాస్ మొత్తాన్ని తినేసాయి. చూసారండి ఎలా కట్ చేసేసాయో. మొత్తం బాక్స్లలోంచి ఇవన్నిటిని బయటికి తీసాను. ఇన్ని ఇలా కట్ చేసేసాయి మొత్తం. ఎలా ఇంత చెత్త వచ్చేసింది అన్నట్టు కట్ చేసి ఈ బాక్స్లలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని క్లీన్ చేసి ఇలా పెట్టాను. వీటిలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్గా. చూడండి ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్గా చూపిస్తాను. ఇది చిన్న ఫ్లాస్కో అండి. తర్వాత దోశ ప్యాన్స్, అవి స్టీల్వి డిష్ సెట్, ఇవి హాట్ పాట్స్ 3 ఉంటాయండి ఇలాంటివి 1 by 1 ఒకటి తర్వాత ఒకటి. ఇక్కడ ఒక కుక్కర్ గంగా కంపెనీ. ఇది డిన్నర్ సెట్ అండి. ఇంకా మొత్తం ప్యాక్ తీయలేదు. ఐస్ క్రీమ్ కప్స్ చెప్పాను కదా, ఇవన్నీ ఎలకలు ఇలా ఉరికేస్తే వీటిని ఈ బాక్స్లో వేసి ఉంచాను. తర్వాత ఇది ఒక హాట్ పాట్స్. ఇది ఇంకొక డిన్నర్ సెట్ అండి. ఇవి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు అలానే ఉంచాము. ఇవి ఒక టైప్ ఆఫ్ కప్స్, టీ కప్స్. తర్వాత గ్లాసెస్, వాటి కింద కూడా గ్లాస్ సెట్టే అండి. అది కూడా గ్లాస్ సెట్టే. ఇవేమో ప్లాస్టిక్ గ్లాసులు. ఇవి నాన్ స్టిక్ ప్యాన్స్. వీటిని కూడా ఇంక ఓపెన్ చేయలేదు, ప్లాస్టర్ వేసి ఉంది కదా, నేనే ఓపెన్ చేయలేదండి. తర్వాత జ్యూస్ సెట్. ఇంకొక కుక్కర్ అండి, 2 లీటర్స్ కుక్కర్. తర్వాత ఒక రైస్ కుక్కర్ ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ పైన ఉన్న ఐటమ్స్ అండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈసారి వాటిని క్లీన్ చేసినప్పుడు అదొక వీడియో తీస్తాను. వీటిని ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేశానో ప్యాకింగ్ చూపిస్తాను. ప్యాకింగ్ కోసం నేను తీసుకొచ్చుకున్న మెటీరియల్ని ఫస్ట్ మీకు చూపిస్తానండి. చూడండి, ప్యాక్ చేయడం కోసం ఇలాంటి మందమైన పెద్ద పెద్ద అట్ట డబ్బాలను తెచ్చుకున్నానండి. ఇలా వీటిని అందులో గట్టిగా ప్యాక్ చేసేసి ఫుల్ ప్లాస్టర్ వేసి మళ్ళీ పైన పెడతాను. చూద్దాం ఎలకలు వీటిని కొరుకుతాయా అలానే ఉంచుతాయా. కాకపోతే ఇవి చాలా మందంగా ఉన్నాయండి. ఈ డబ్బాలను మళ్ళీ ఆ డబ్బాలో పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక్క బాక్స్లో ఎన్ని డబ్బాలు సరిపోయాయో వాటి కింద కూడా ఉన్నాయండి. మళ్ళీ ఇంకా పైన చూడే పడుతుంది. ఇలా వీటిని ఇలా వేసేసి ఇప్పుడు ఇందులోకి నేను నాఫ్థలిన్ బాల్స్ అండి. ఈ బాక్సెస్లో ఒక 3 బాల్స్ వేసేసి ఇప్పుడు దీనికి ఫుల్గా ప్లాస్టర్ వేసేస్తాను. ఈ బాక్స్ ఫీల్ అయిపోతుంది. చూడండి ఇలా మొత్తం అసలు ఓపెన్ లేకుండా ప్లాస్టర్స్ వేసేసాను. ఇలానే మిగతా బాక్స్లను కూడా ఫీల్ చేస్తానండి. చూడండి ఇలా అన్ని బాక్సెస్ని ప్యాక్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇంకో 2 బాక్సులు తీసుకొచ్చి వీటిని కూడా ప్యాక్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇంతవరకు ప్యాకింగ్ అయ్యాయి. నా ఈ క్లీనింగ్ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా సర్దేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందండి ఈ లుక్? ఇప్పుడు కామెంట్ చేయండి.